అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే ప్రొద్దుట దోశలు వేసుకొని తినేసామండి. తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా అయిపోయినాయండి. ఈవేళ స్వీటీ ప్రొద్దుట ఆఫీస్కి వెళ్ళిందండి. తను చేసేసి వెళ్ళిందనమాట వంట. ఇది పప్పు పాలకూరనండి. పప్పు పాలకూర వండింది. నేనైతే ఇందాక ప్రొద్దుట దోశల్లోకి టమాటా చట్నీ అయితే తీసి కొంచెం గట్టి చట్నీ తీసానండి అన్నంలోకని. మేము ఈ రెండు వేసి తినేసాము. మా జాన్విత అయితే ఆమ్లెట్ వేసుకుని తిన్నదండి. అవునా జాను? ఏం వేసుకున్నా? ఆమ్లెట్ జాన్విత వేసుకుంటుందండి. జాన్విత వేసేసుకుని అన్నాన్ని తినిపించమంటుంది. అన్నం జాన్విత కూడా తినిపించేసాను. వెదర్ అయితే చాలా చల్లగా బాగుందండి. రాత్రి నిన్నైతే చాలా గట్టి వర్షం పడింది. రాత్రి అయితే చాలా పెద్ద గట్టి వర్షం అండి. ఇప్పుడు దాకా ఎండ కాసింది. ఇప్పుడు ఇంకా కొంచెం మబ్బేసి చినుకులు పడుతున్నాయి. వెదర్ అయితే బాగుంది కదా అని మొన్న బజార్లోంచి స్వీట్ కార్న్ అయితే తెచ్చారండి. వీళ్ళ స్వీట్ కార్న్స్ స్వీటీ రైస్ కుక్కర్లో ఉడకబెట్టి తింటారు. ఇంకా ఈ ట్రిప్పులో ఉడకబెట్టలేదు. ఇంకా నేనే వడలు వేద్దాం కదా అని స్వీట్ కార్న్ వడలు వేద్దామని ఇంకోనండి ఇవైతే వలిచేసుకున్నాను. ఇవి ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టి వడలు అయితే వేసుకుందాము. ఇంకోండి దాంట్లోకి ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి పెద్దదండి పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి కోసుకున్నాను. ఈ ఉల్లిపాయ కూడా కోసేసాక నేను అవి స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకునండి వడలు అయితే వేసుకుందాము. ఈరోజు మీరు ఏమనుకున్నారండి? కూరలు భోజనాలు చేసారా? అయిపోయినాయా? మా భోజనాలు అయిపోయినాయండి. ఇవి ఉల్లిపాయలు కోస్తున్నాను. జాన్విత ఇవన్నీ కోసేసుకున్నాక చూపిద్దాం. మనం మళ్ళీ చూపిద్దామే. ఫ్రెండ్స్, బయట అయితే చాలా వర్షం పడింది ఇప్పటిదాకా. ఇప్పుడే కొంచెం ఎండ వచ్చింది. నిన్నైతే ఇంకా చాలా గట్టిగా పడింది ఫ్రెండ్స్, చాలా గట్టిగా. ఇంకోనండి ఆ స్వీట్ కార్న్ కొంచెం ముక్క చక్క కింద చేసుకున్నాను. ఇందులోకి ఒక ఉల్లిపాయ కోసుకున్నాను కదండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం శనగపిండి వేసుకుందామండి. నేనైతే కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్. నెహాన్తో స్కూల్కి వెళ్ళాడండి. సోమవారం నుంచి స్కూల్స్. జాన్వితకి నెహాంత్కి కూడా స్కూల్సే. ఈవేళ జాన్వితకి కొంచెం ఒంట్లో బాగోలేదు, వామిటింగ్స్ అవుతున్నాయి. అందుకు తను వెళ్ళలేదు. నెహాంత్ వెళ్ళాడండి. నెహాంత్కి 3 అయ్యేదాకానండి కానించి స్కూలు. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసాడు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉంటాయిటండి స్కూల్స్. అప్పుడు సెలవులు ఇస్తారు. అప్పుడు అనపత్తి వస్తారనమాట. ఓకేనా జాన? ఇదిగోనండి ఇందులో మనం వేసుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను కారం అది వేయట్లేదండి, పిల్లలు తింటారని. నూనె కూడా పెట్టేసుకున్నాను. ఉప్పు సరిపోయిందో లేదు చూసుకుందాం. కొంచెం పడుతుందిరా, లైట్గా వేసాను. నూనె కాగితే బబుల్స్ వస్తున్నాయి కాగినంటే. కొంచెం శనగపిండి వేద్దాం. స్వీట్గాను జిగురు ఉండదు కదా, అందుకు శనగపిండి వేసుకోవాలండి. నూనె అయితే కాగిపోయిందండి. ఇవ్వండి ఇలాగా ఒక్కొక్కటి ఇలాగ వేసేసుకోవాలి. మమ్మీ వడలంటే హోల్స్ పెట్టలేదే? గారెలకి అయితే హోల్స్ పెడతాం. వడలు కూడా వేస్తారు. వడలకు పెడతారా? వడలకు పెట్టా. అదేంటి మరి? డాడీ తెస్తాడు కదా చిల్లులు ఉన్న వడలు. మీ డాడీ తెచ్చి అవి వడలు అంటారు, గారెలే మీ డాడీ తెచ్చేది. టిఫిన్ కింద వెళ్తాడు ఒకసారి అయ్యానా. అవి గారెలమ్మా. ఇదిగోనండి ఇలాగా వేసేసుకోవటమే. ఫ్రెండ్స్, నేనే తీస్తున్నా. కొంచెం పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు అంత ఎక్కువ తీయడం రాదు. సో అంటే నేను హైట్ ఉన్నాను కదా, నా చెయ్యి ఇలా సాగదనమాట.
చూడండి నేను ఇప్పుడు ఇలా పెట్టాల్సి వస్తుంది. అంతేనండి, ఇలాగ వేసేసుకోవటమే. మమ్మీ ఏగాయా ఇగోరా, ఇవి ఒక వాయి అయ్యింది, తీస్తున్నాను. స్వీటీ నాకు ప్రొద్దుటనగా చేసిందండి ఏబీసీ జ్యూస్. అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టాను తాగు అని. యాపిల్, బీట్రూట్, క్యారెట్. తను ప్రొద్దుటే ఈ క్యారెట్ ఈ జ్యూస్ తాగుద్దండి. నేనుంటే నాకు కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అమ్మ తాగు అని. నాకేమో గుర్తులేదండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ తలుపు తీర్తులోకి గుర్తుకొచ్చిందనమాట. ఒక వాయి అయిపోయిందిరా, మళ్ళీ వేద్దామా. దీనికి ఈ స్వీట్ కానికి జిగురు ఉండదండి, అందుకు శనగపిండి మట్టికి వేసుకోవాలి. ఇలాగ వండ చేసుకొని ఇంతేండి, ఇలా జస్ట్ ఇలాగా వేసుకుంటే సరిపోద్ది. అక్కడ ఉంది స్వీట్ కార్న్ వడల. అంటే స్వీట్ కార్న్ వడల జ్యూసా? ఏబీసీ జ్యూస్ అంటే తాగుతావా? యాపిల్, క్యారెట్. యాపిల్ ఉందా? యాపిల్ ఉంది, ఫ్రిడ్జ్లో ఉంది. యాపిల్ జ్యూస్ వద్దు, యాపిల్ తిను. నువ్వు జ్యూస్ తాగలేవు. అసలు స్ట్రాబెర్రీ జ్యూస్ ఉన్నదిరా, స్ట్రాబెర్రీస్ లేవు కదా ఇంట్లో. నేహాంత్, నీకు స్కూల్ డేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయా? ఏం చెప్పారు ఈరోజు? ఇవాళ తెల్లగా ఉంటుందని గిఫ్ట్ ఇద్దాంలే అనుకున్నారు, గిఫ్ట్ ఇవ్వలే. అయ్యయ్యో, నేహాంత్ తెల్లగా ఉన్నాడని గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారటండి. నువ్వు తెలుగే కుదరవు. అయ్యో, బటర్ కేకా? యాపిల్. అదిగో ఈ రోజు నేను వడలు వేస్తున్నానండి. మా స్వీట్కి తెలిసినట్టు ఉందో, తొందరగా వచ్చేసిందండి. ఇదిగోండి ఇలాగా వేసేసుకున్నాను. దీనికి సాస్, టమాటా సాస్ అండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.